మోసగాడై తండ్రి ఇంటిని విడచెను. యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను. యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా, యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెనుతట్టిన అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెనుతట్టిన యేసయ్యా నా ప్రాణప్రియుడా. ఆలయం ఉన్నది. అక్కడ వింటి అగ్ని బాణములను
కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరగొట్టెను. దుష్టమృగములుండును సర్వతములు సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నొంది ఉన్నారు. పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. నీవే భయంకరుడవు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశముల నుండి వినబడజేసి దేశములో శ్రమ నొందిన వారిని అందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. నరుల ఆగ్రహము నిన్ను స్థుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందు. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడకు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. అధికారులను ఆయన అణిచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, దయామయుడా, కృపామయుడా, సర్వకృపానిధినైనా మీ బంగారు పాదముకునైనా వేలాది కోట్లాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నాయన గడిచిన నెలంతా కూడా అయినా నీ రెక్కల చాట్ల మమ్మల్ని కాచి భద్రపరిచిన దేవా మీకు వందనాలు ప్రభా. తండ్రి ఇదిగోనైనా యేసయ్య ఏప్రిల్నైనా చివరి రోజుల్లో మేము ఉన్నాం ప్రభా. యేసయ్య ఈ నెలంతా కూడా నీవు కాపాడావు తండ్రి. స్తోత్రం అయినా మీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగోనైనా ఈ వృద్ధాంతం దినమున ప్రభా యేసయ్య నాయన ఇదిగో రక్షణ సన్నిధిలోనైనా విజ్ఞాపన చేసే ప్రార్థన నాయన ధన్యత నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయా స్తోత్రం 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 తండ్రి నాయన. యేసయ్య రక్షణ సన్నిధిని జ్ఞాపకం చేసుకొని ప్రభా నాయన పరిచర్యని దీవించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. స్తోత్రం తండ్రి నాయన. రక్షణ సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్క కుటుంబాలనైనా మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించమని ప్రార్థిస్తాం తండ్రి నాయన. నాయన స్తోత్రం 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 తండ్రి నాయన. రక్షణ సన్నిధికి వస్తున్న నైనా కుటుంబంలోనైనా ఏ కుటుంబాలు అయితే ప్రభా అనారోగ్యంతో ఉన్నారో ప్రభా యేసయ్యనైనా నీ చిత్తంలోనైనా నీ గాయపడిన హస్తాలతోనైనా నైనా ప్రతి ఒక్క బిడ్డని నీవు ముట్టండి నైనా స్వస్థపరచమని ప్రార్థిస్తాం తండ్రి నైనా. మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. స్తోత్రం స్తోత్రం రాజా, స్తోత్రం స్తోత్రం తండ్రి నైనా. ఇదిగోనైనా రక్షణ సన్నిధిలోనైనా చేస్తున్న పరిచర్య మీరు దీవించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నైనా. ఇదిగోనైనా మంగళవారం నా తండ్రి ప్రభు యేసయ్య విజ్ఞాపన అయినా ఇదిగో ఉపవాస ప్రార్థన కూడా మీరు దీవించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నైనా. అలాగేనైనా బుధవారం జరిగే బైబిల్ స్టడీని కూడా మీరు దీవించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నైనా. శుక్రవారం జరిగినైనా విజ్ఞాపన ప్రార్థన కూడా నైనా యేసయ్య నైనా దీవించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా యేసయ్య. నెలలో ఆఖరి శనివారం అయినా ఆల్రెడీ ప్రేయర్లో ప్రభా యేసయ్య నీవు ఎంతగానో మమ్మల్ని దీవించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నైనా. అలాగేనైనా ఆదివారం అయినా ఉదయం సాయంకాలం జరిగిన అయినా వేసిన పరిచర్యను మీరు దీవించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగోనైనా రక్షణ సన్నిధి నీవు ఎంతగానో ప్రేమించున్నా ప్రభా యేసయ్య ఎంతగానో బలపరుచిన గొప్ప దేవుడు నా తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా నైనా ఇదిగో జ్ఞాపకం చేసుకొని ప్రభా ఏ బిడ్డ అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా ప్రతి ఒక్క అనారోగ్యాన్ని ముట్టని ప్రభా స్వస్థపరచమని ప్రార్థిస్తాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. స్తోత్రం స్తోత్రం తండ్రి నైనా. ఇదిగోనైనా ఏసా గర్భం లేని వాళ్ళకి నైనా గర్భఫలాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా. గర్భంతో ఉన్న వాళ్ళకి నైనా ఏసే సుఖమైన ప్రసవాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా. మీకు వందనాలు ప్రభా నైనా. ఇదిగోనైనా తాగుడు వ్యసనానికి బానిసైనైనా ప్రతి ఒక్క బిడ్డని మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా నైనా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నైనా. ఏ కుటుంబంలో అసమర్థత ఉందో ప్రభా యేసయ్య నైనా మీ చిత్తంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు విరవండి ప్రభా. స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. స్తోత్రం అయినా మాకు సహాయం చేయించిన దేవుడు ఎవడంటే తండ్రి నైనా నీవే ప్రభా. స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి నైనా. నీకు అసాధ్యం కానిది కూడా ఏది లేదు కూడా ప్రభా. ప్రతీది కూడా నీకు సాధ్యమే ప్రభా. స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని లేవనెత్తండి ప్రభా. స్తోత్రంతో స్తోత్రం స్తోత్రం తండ్రి నైనా. మీ రాకడలోపు ప్రతి ఒక్క బిడ్డనైనా ప్రతి ఒక్క కుటుంబాన్ని మారు మనసు నైనా చెందేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తాం తండ్రి నైనా. మీకే మహిమ ఘనత చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇదిగోనైనా యేసయ్య మే నెలలోనైనా మేము నైనా ఈబీఎస్ పెట్టుకోవాలని కోరిక కలిగి ఉండగా తండ్రి యేసయ్య నైనా మా కోరిక నెరవేర్చిన గొప్ప నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన
దేవుని వాక్యాన్ని చదువుకుందాం మన మధ్యలోనే. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము 16వ వచనం చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునుసు అజ్ఞానులే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నది. మరి ఒకసారి చదువుకుందాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునుసు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నది. దేవుడి వాక్యం దీవించండి. విజయమ్మ గారు వాక్యం కొరకు ప్రార్థన. స్తోత్రాలు, వందనాలు నాయన. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. నాయన ఈ రోజంతా నాయన మమ్మల్ని కాచి కాపాడిన దేవుడా నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నా ప్రభా యేసయ్య. ఇంకా కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా నాయన, ఇంకా ఎవరైతే రావాలో నా ప్రభా బిడ్డలను త్వరగా నాయన కృపని నా ప్రభా యేసయ్య దేవా స్తుతి స్తోత్రాలు, వందనాలు నాయన. ఇంకా కూడా నా తండ్రి యేసయ్య నా ప్రభా ఎంతోమంది నా ప్రభా నాయన ఈ వాక్యాలు విని నా ప్రభా నాయన ఈ సన్నిధానికి వచ్చే కృపని నాయన ప్రతి ఒక్క బిడ్డకి నా ప్రభా యేసయ్య దేవా స్తోత్రాలు, వందనాలు నాయన. నాయన పాస్టర్ నా తండ్రి ఏ వాక్యాలు అయితే చెప్పాలనుకుంటున్నాను నా ప్రభా ఆ వాక్యాలు నాయన మేము వినగల చెవులు వినగల మనసు మాకు ఇచ్చిన నా ప్రభా యేసయ్య. నాయన మాకు ఏ వాక్యాలు అయితే కావాలో నాయన ఆ వాక్యాలు నాయన ఆ బిడ్డల ద్వారా మేము మాకు వినిపించిన ప్రభా యేసయ్య నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాయన. ఇంకా కూడా నా తండ్రి నాయన ఈ రక్షణ సన్నిధానం నా తండ్రి యేసయ్య ఎంతో నాయన ఎంతో అద్భుతంగా నాయన పెరగాలి నా ప్రభా యేసయ్య. నాయన ఈ చిన్న సంఘం నా ప్రభా యేసయ్య నాయన ఈ చిన్న మంద నా ప్రభా ఎంతో పెద్ద మందగా చేయి నా ప్రభా యేసయ్య. నీ కృపతో నా ప్రభా యేసు నాయన దేవాస్తుతులు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. నజరేయుని యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నాను తండ్రి యేసయ్య. ఆమేన్. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. కీర్తనలు 103:2 ప్రైజ్ ది లార్డ్. నోముతాతో ఒక పెద్ద ఓడ కట్టెను దేవుని మాట మీద వచ్చి పెట్టెను. నోముతాతో ఒక పెద్ద ఓడ కట్టెను దేవుని మాట మీద వచ్చి పెట్టెను. నీతిమంతునిగా జీవించును తన కుటుంబమునంతా రక్షించును. వాన కొట్టెను వరదలొచ్చెను ఈ లోకమంతా మునిగిపోయెను. నోముతాతో ఒక పెద్ద ఓడ కట్టెను దేవుని మాట మీద వచ్చి పెట్టెను. నోముతాతో ఒక పెద్ద ఓడ కట్టెను దేవుని మాట మీద మంచు పెట్టము. నీవు దేవుని మాట మీద మంచు పెట్టము. నీవు దేవుని మాట మీద మంచు పెట్టము. పాస్టర్కి వందనాలు. మీ అందరికి కూడా నా వందనాలు. ఇది పోయిన సంవత్సరం మార్చి నెలలో జరిగిన సాక్ష్యం ఇది. ఈరోజు చెప్పాల్సిన అవకాశం వచ్చింది, చెప్తున్నాను. మా అన్న కొడుకులు సూలూరుపేట అవతల వాటంబేటలో ఉండరు. ఆ పిల్లోడికి అనుకోని రీతిగా 24 గంటల కడుపులో నొప్పి వచ్చింది. అప్పుడు పిల్లోడు 10వ తరగతి చదువుతున్నాడు. పిల్లోడిని తీసుకొని వాళ్ళు నెల్లూరు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పుడు పిల్లోడికి 24 గంటల ఆపరేషన్ చేశారు. చేసి పిల్లోడిని డిశ్చార్జ్ చేసి అప్పుడు బుధవారం రోజు కావాలి. ఆ రోజు బుధవారమో బేస్తవారమో మళ్ళా సోమవారం తీసుకురమ్మన్నాడు. అప్పుడు నాకు ఫోన్ చేశాడు, అత్త డాక్టరు డిశ్చార్జ్ చేశాడు అత్త, మళ్ళీ నేను ఊరికి తీసుకోపోయి మళ్ళా పిల్లోడిని సోమవారం ఏడ తీసుకొచ్చేదత్త, దానికోసం నేను ఆలోచిస్తున్నాను అత్త అన్నాడు. సరే అనుకొని నేను ఆలోచించుకొని సరే ఇంటికి తీసుకొచ్చి అన్న తీసుకొచ్చేసాడు మా ఇంటికి. అప్పుడు ఆడ పెట్టుకొని ఉన్నాడు బిడ్డని, మందులు ఆడతా పత్తిని చూసుకుంటా. సరే ఆ రోజు శుక్రవారం, అమ్మా నేనుంటా పిల్లోడు కాడ, నువ్వు చర్చికి పో, పిల్లోడి కోసము పాస్టర్ ప్రార్థన చేస్తున్నారు, నువ్వు చర్చికి పోమ్మా అన్న. నేను ఇంటికాడ ఆగిపోయాను. అమ్మాయి గౌతమి ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ ఇద్దరు చర్చికి వచ్చారు. ప్రార్థన చేసుకొని పాస్టర్ అమ్మకి చెప్పి పిల్లోడి గురించి, పిల్లోడికి మళ్ళీ అప్పుడు 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి.
పిల్లోడు చూస్తే ఆపరేషన్ చేసుకొని ఉన్నాడు. సరే అనుకొని మళ్ళీ ఆదివారం కూడా అమ్మ నువ్వు చర్చికి పో, నేను పిల్లోడు కాడ ఉంటానని చెప్పా. అంటే ఆదివారం రోజు కూడా అమ్మాయి చర్చికి వచ్చేసింది. ఆ రోజు నుంచి దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టల. పాస్టర్ అమ్మకి పాస్టర్ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉండరు. వాడు పరీక్షలు రాయాలని కూడా ప్రార్థన చేస్తూ ఉండరు. మేము అసలు పేరు మర్చిపోయినాం, పాస్టర్ అమ్మ మర్చిపోలే. ఆ పేరుతో మాకు చెప్తుంది అక్కడ ఎట్టుండాడు హర్షవర్ధన ఏదో పేరు అంటా ఉంది. సరే అమ్మ ఇట్టుండాడమ్మా అని నేను చెప్తా ఉండా. అప్పుడు తీసుకోబోయి వాళ్ళ ఊరికాడ వదిలిపెట్టేసి నేనే డాక్టర్ కాడ తీసుకొని పోయి కుట్లు ఇప్పించుకొని వాళ్ళ ఊరికాడ వదిలేసి వచ్చా. పిల్లోడు నాయన దయ వల్ల పాస్టర్ అమ్మల దయ వల్ల 10 పరీక్షలు రాశాడు. రాసి కూడా పాస్ అయ్యాడు. దేవునికి వందనాలు. పరీక్షలు రాలేని స్థితిలో ఉన్న పిల్లోడి చేత పరీక్షలు రాపిచ్చాడు దేవుడు. నేను మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటే కుటుంబ ప్రార్థనలో నాయన మా రక్త సంబంధికులందరూ ఎక్కడెక్కడ ఉండారా నాయన ఒక్కసారి జ్ఞాపం చేసుకొని నాయన వాళ్ళందరినీ నీ మందిరంలో నేను చూడాలి నాయన అని చెప్పి వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తుంటా. ఆ రోజు నుంచి వాళ్ళ భర్త కూడా ఇంకా బిడ్డలు భర్త భార్య అందరూ కూడా సూలూరుపేట చర్చికి పోతున్నారు. ఆదివారం అయితే పాస్టర్ వాళ్ళ ఇంటికే వచ్చి మళ్ళీ సాయంకాలము ఈలోపు ఉదయము 11కు పోతారు. అక్కడ మందిరం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ సాయంకాలం వాళ్ళు 6 గంటలకల్లా వస్తారంట. వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి వెళ్తుంటారంట వాళ్ళు. అట్ట జీవిస్తున్న వాళ్ళు ఈరోజు వాళ్ళకి దరవార సత్రం అనే గ్రామంలో పాస్టర్లు మీటింగులు జరిగినాయంట. నన్ను రమ్మని ఎంతగానో ఫోన్ చేస్తున్నాడు. మా అత్త వస్తే నేను బాప్టిజం తీసుకుంటానని. ఈరోజు పోతాం అనుకొని నిర్ణయించుకున్నా. ఆదివారం ఉదయం వస్తాను, ఇస్తే రమ్మని కూడా పిలిచినా వస్తానన్నది. ఇజమ్మ రాలేననేసింది. ఇంకా పక్కన ఉండరు వాళ్ళు రాలేననేసారు. ఇస్తే మాత్రానికి నేను వస్తాను వదిన అన్నది. సరే ఇద్దరమైనా పోతాం అనుకొని ఉండ. ఈరోజు ఉదయం మళ్ళీ ఫోన్ చేసి 8 గంటలకల్లా బాప్టిజం ఇస్తానన్నాడంట. నువ్వు వచ్చే తాలకు ఆలస్యం అయిపోద్దులేత్తా, నువ్వు రావద్దు, మన ఇంటికాడ ప్రార్థన పెట్టుకున్నప్పుడు వస్తువు ఆయన అని చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేశాడు. అప్పుడు మళ్ళీ నాకు సంతోషమైంది. నేను చాలా బాధపడిపోయినా. దేవుడి కాడికి నేను పాలేకపోతున్నాను, వాడు ఎంతగానో నన్ను రమ్మన్నాడు, నేను పాలేకపోతున్నానని. ఉదయం 8 గంటలకల్లా బాప్టిజం ఇచ్చారంట. మధ్యాహ్నము 2 గంటల తర్వాత అందరికీ బళ్ళు ఇచ్చారంట. ఇక్కడ రక్షణ సన్నిధిలో చేసిన ప్రార్థన ఎంత దూరం పోయిందని నేను చెప్తుండా. ఈ సాక్ష్యాన్ని ఎంత దూరం పోయి ఒక కుటుంబాన్ని రక్షించి మందిరానికి నడిపించి ఆ ఆత్మల్ని బాప్టిజం తీసుకునేటట్టుగా చేసాడు దేవుడు. మన ప్రార్థన వ్యర్థం కాదు. దేవుడు మన ప్రార్థన ఎక్కడికి చేరాలంటే నాయన నేను ఇక్కడ ఉండా, ఈ ప్రార్థన శివమ్మ కూతురికి పద్మావతికి బాగాలేనప్పుడు కూడా నాయన ఈ ప్రార్థన పద్మావతి మీదకి బావాలా. మన మందిరంలో ప్రార్థన చేస్తున్నారు, పాస్టర్ ప్రార్థన చేస్తున్నారు. అదే దేవుడు పద్మావతిని కూడా స్వస్థత ఇచ్చి దేవుడు ఆరోగ్యము బాగుంది. దేవుడు ఎప్పుడు మనం ఏది అడిగినా దేవుడు చేయగలడు. నాయన నా రక్త సంబంధికులు దూర ప్రాంతాన్ని ఉండరు, అప్పాజీలేక పనికి పోతుంటారు, రాత్రుల్లో వస్తారని నేను దేవుడికి ఎంతగానో మొరపెడతా ఉంటా. మీరు పోయేటప్పుడు వచ్చేటప్పుడు దేవుని తలుచుకొని వాకనం మీద దేవుడు వాక్యం వేసుకొని జపదండ పెట్టుకొని మీరు పనులకు పోండి అని చెప్తుంటా. అదే రీతిగా దేవుడు వాళ్ళకి ఎంతగానో సహాయం చేస్తా ఇల్లు కూడా పాత ఇల్లు పగలగొట్టేసి కొత్త ఇల్లు కడుతున్నాడంట. దేవుడయ్యా సాతాను మీరు బాప్టిజం తీసుకుంటున్నారు, సాతాను శ్రమలు పెడుతుంది, వేదనలు పెడుతుంది, ఓట్లన్నిటికీ తట్టుకొని నిలబడాలి నువ్వు. ఈరోజు నిన్ను అక్కడ అడుగుతాడు పాస్టర్ గారు, నీకు ఇష్టమేనా అని. నువ్వు దేవుడిని కష్టాలు వస్తే వదులుతావని అడుగుతారు. కానీ నువ్వు మాత్రానికి దేవుడిని నా బిడ్డ తరము నేను వదలను, దేవుడిని నేను ఎప్పుడూ దేవుడు పాదాలు పట్టుకుంటాను, దేవుడు ఎప్పుడు నా చేయి పట్టుకొనే నడవాలా, నేను దేవుడిని వెంబడిస్తానని పాస్టర్ గారికి నువ్వు అక్కడ సాక్ష్యం పలకాలని చెప్పిన. అదే రీతిగా నేను చెప్తానత్తా అన్నాడు తీసుకునేటప్పుడు. అదే రీతిగా ఇంకా వాళ్ళు ఇంకొక 3 కుటుంబాలు ఉన్నాయి. ఆ 3 కుటుంబాలు కూడా మారి దేవుని సన్నిధిలోకి వచ్చేటట్టు
ఈ చిన్న సాక్ష్యాన్ని తప్పులుంటే క్షమించమని మరొకసారి పాస్టర్కి వందనాలు చెల్లించుకుంటా ఆ కుటుంబాల కోసం ప్రార్థన చేయమని. మళ్ళీ ఇప్పుడు కూడా పాస్ అయ్యాడు పిల్లోడు కాదు, పాస్ అయ్యాడు. ఎప్పుడు వాళ్ళు దేవుడిని వదలకుండా జీవిస్తున్నారు. వాళ్ళ కోసం అందరిని కూడా ఆ కుటుంబాలు మారాలని ప్రార్థన చేయమని అడుక్కుంటున్నాను. దేవుడికి వందనాలు, పాస్టర్కి కూడా వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలు. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి మొట్టమొదటిగా ఈ అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే మరొకసారి వాక్య భాగాన్ని చెప్పడానికి అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నా. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోనికి వెళదాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, జీవము కలిగిన నాయన, ఉన్నతమైనటువంటి దేవ, శక్తి కలిగిన దేవ, కృప కలిగిన దేవ, దయగలిగిన దేవ, మమ్మల్ని ఇప్పటి వరకు సజీవ లెక్కలో ఉంచిన దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ వాక్య ధ్యానములోనికి వెళుతున్నాం. నీ వాక్యాన్ని ఎలా వినాలో, ఎలా నేర్చుకోవాలో, ఎలా మా హృదయముల్లో నింపుకోవాలో మాకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎలాంటి వాక్కులు మాకు అవసరమో, ఎలాంటి మాటల ద్వారా మా హృదయాలు మార్చబడతాయో అట్టి మాటలు మాకు అనుగ్రహించమని, నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలు. మరి చదవబడినటువంటి వాక్య భాగంలోనికి ఒకసారి మనం వెళదాం. దేవుడు మనల్ని ప్రశస్తమైనటువంటి చక్కటి మరొక ప్రభుదినాన్ని మనకిచ్చారు. మరి ఏప్రిల్ మాసం చివరి ప్రభుదినంలో మనం నడిపించబడ్డాం. మరి అనేకులు ఈ సమయాన్ని చూడలేక మరి పడకల మీద ఉంటున్నారు, హాస్పిటల్స్లో ఉంటున్నారు. మరి అనేకులు గతించిపోయి ఉన్నారు. దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఈ సమయాన్ని అనుగ్రహించాడు. యేసయ్య మనతో మాట్లాడాలని మనము అనుకోవాలి, ప్రార్థించుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, దేవుడు సంఘమునకు వచ్చిన వారితోనే మాట్లాడతాడు. మరి చాలామంది అనుకుంటారు ఈ వాక్యము, ఇప్పుడు ఈరోజు పాస్టర్ గారు చెప్పిన వాక్యము అల్లాంకైతే భలే ఉంటుంది, మా ఇంటి పక్కన ఆమె కానీ వచ్చుంటే భలే ఉన్న ఈ వాక్యం ఆమెకి కరెక్ట్గా తగిలింది ఆమెకి అని అనుకుంటాం. కానీ తప్పండి. దేవుడు నీతో నాతో మాట్లాడడానికే ఈరోజు మనల్ని నడిపించాడు. ఈ వాక్యము నీకు నాకు అంతే తప్ప ఎవరికో ఎక్కడో ఉన్నోళ్ళకైతే కాదు. కాబట్టి గమనించుకుందాం, వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఈరోజు మన అంశము దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు. ఆ వాక్య భాగం ఒకసారి చదువుదాం. ఎఫెసీయులకు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చాలా సంతోషం, చక్కటి వాక్యం. ఈరోజు మన అంశము ఏంటంటే దినములు చెడ్డవి. దినములు చెడ్డవి. మంచి దినం చూసుకొని మనం పెళ్ళి పెట్టుకుంటాం కదమ్మా. ఎంత ప్రార్థనా పరులమైన అయ్యా అమావాస్య వచ్చినట్టు ఒక్కసారి చూడు, మళ్ళీ ఇంకొకసారి ఆ తేదీని ఒక్కసారి చూడయ్యా, ఎందుకైనా మంచిది ఒక్కసారి బయట వాళ్ళకి కూడా చూపిద్దాం నాయనని మంచి దినాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. మంచి దినము అంటే మనకు చాలా ఇష్టం కదమ్మా. మంచి దినం. అయితే ఈ దినములు ఎలాంటివి, ఇప్పుడు వచ్చే దినములు ఎలాంటివి, ఇప్పుడు జరిగే దినాలు ఎలాంటివి అంట? దినములు చెడ్డవి. దినములు చాలా చెడ్డవి. మంచి దినములు లేవు.
ఉన్నాయమ్మా మంచి దినాలు? లేవు. మంచిగా బ్రతికే బ్రతుకులు లేవు. మంచిగా జీవించే మనుష్యులు లేరు. మంచిగా మాట్లాడేటువంటి వ్యక్తులు లేరు. అతి భయంకరమైనటువంటి దినాల్లో మనము జీవిస్తూ ఉన్నాం. అయితే దేవుని కృపని బట్టి మనం బ్రతికి బయటపడగలుగుతున్నాం. ప్రతిదినం దినములు చాలా చెడ్డవి. ఏ క్షణమున ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎలాంటి విపత్తు వస్తుందో మనకు తెలియదు. 5 రోజులు హాలిడే ట్రిప్కని వెళ్ళారు. 5 రోజులు చక్కగా వేసవికాలం మంచి ఎండాకాలంలో చల్లటి ప్రదేశానికి వెళ్దామని చక్కగా ఫ్లైట్ ఛార్జీలు అన్నీ బుక్ చేసుకొని కాశ్మీర్ ప్రాంతానికి వెళ్ళారు. అనేకమైనటువంటి జంటలు ఆనందంగా అపురూపంగా ఎంతగానో మరి వారి కుటుంబాలతో చల్లటి ప్రదేశంలో సేద తీరుతామని వారందరూ కూడా వెళ్ళారమ్మా. వెళ్ళి చక్కగా టిఫిన్ చేసుకున్నారు. అక్కడి నుంచి ఆ మైదాన ప్రాంతంలోనికి వచ్చి చల్లటి వాతావరణంలో ఫోటోలు అవి తీసుకుంటూ మిట్ట మధ్యాహ్నం 2:30-3 ఆ ప్రాంతంలో సడన్గా వారు టెర్రరిస్టుల ద్వారా కాల్చివేయబడి అతి దారుణంగా చంపబడ్డారు. దినములు చెడ్డవి. అతి భయంకరమైన దినముల మధ్యలో మనం జీవిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం క్షేమకరంగా ఉంటున్నామని. ఈరోజు మనం క్షేమంగా అన్నం తింటున్నాం, పడుకుంటున్నాం, సంతోషంగా నిద్రలేస్తున్నాం, మనకి ఏమి కాదని అనుకుంటున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, దినములు చెడ్డవి. దినములు అతి భయంకరమైనవి. వారి దాకా వచ్చిన దినములు రేపు నీ దాకా నా దాకా కూడా రావచ్చు. తప్పలేదు, తప్పకుండా రావచ్చు. ఏ క్షణమున ఏది జరుగుతుందో మనకు తెలియదు ప్రియులారా. దేవుడు అందుకే లేఖన భాగాల్లో మన కొరకు రాయించబడ్డాడు. ఏం రాయించబడి? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. అతి భయంకరమైన దినముల మధ్యలో మనం జీవిస్తున్నాం. చాలా దారుణమైనటువంటి దినముల మధ్యలో జీవిస్తున్నాం. ఆఫీస్కి వెళితే తిరిగి ఇంటికి వస్తారో లేదో తెలియనటువంటి దినాలు. పనికి వెళితే క్షేమంగా ఇంటికి వస్తారో లేదో తెలియని దినాలు. రోడ్డు మీద బండి తీసుకొని వెళితే క్షేమంగా తిరిగి వస్తారో తెలియని దినాలు. అతి భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఈ దినములు మనకు మంచివి కావు. ఇవి చాలా చెడ్డ దినములు. ఈ దినములలో మనం బ్రతకడం చాలా కష్టము. ఈ దినములలో మనం జీవించడము అత్యంత దుర్లభము అయినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. అయితే ఎలాంటి దినములు ఇవి? ఎలాంటి దినములు? ఈ దినములు ఒక్కసారి చూస్తే మనం చివరి దినాల్లో యేసయ్య అప్పుడే చెప్పాడు. ఏం చెప్పాడండి? మత్తయి సువార్త 24వ అధ్యాయము 7వ వచనంలో ఒకసారి చూస్తే, మత్తయి సువార్త 24వ అధ్యాయము మరి 7వ వచనంలో చూస్తే, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అమ్మ, జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేస్తుంది. జనము మీదికి జనము, మనుషులు కొట్టుకొని చచ్చిపోయేటువంటి పరిస్థితి. అక్కడ టూరిస్టులుగా వచ్చిన వారు, వారికి వీరికి ఏమైనా సంబంధం ఉందా? వారు వీరిని ఎప్పుడైనా బాధించారా? ఎప్పుడైనా వారి బంధువులకి వీరికి ఏ సంబంధము లేదు. అతి భయంకరంగా చంపబడ్డారు. ఇప్పటికీ వారు ఆ షాక్లో నుంచి కోరుకోలేకపోతున్నారు. ఒక అతనైతే చెప్తాడు, నేను ఇంకా ప్రాణాలతో బయటపడ్డానని 1 గంట 2 గంటలు నేను అనుకోలేకపోతున్నాను అంటున్నాడు. నేను నిజంగా బ్రతికున్నానా లేదా అని 1-2 గంటల దాకా అతనికి తెలియలేదంట. అంత షాక్లో ఉండిపోయాడంట. అతి భయంకరమైనటువంటి పరిస్థితులు. జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యములు.
లేచును, అక్కడక్కడ కరువులను, భూకంపములను, అతి భయంకరమైనటువంటి జనములు. ఇలాంటి దినములలో మనం ఉంటున్నాం. దినములు చాలా చెడ్డవి, దినములు చాలా చెడ్డవి. ఇవన్నీ కూడా మొట్టమొదటిగా ప్రకృతిలో జరిగే మార్పులు. దేవుని సృష్టించినటువంటి ఈ ప్రకృతి, దేవుడు సృష్టించిన ఈ లోకము తనకు తానుగా చేసుకుంటున్నటువంటి మార్పులు ఈ చెడ్డ దినములు. సృష్టిని చాలా చక్కగా నిర్మించినటువంటి దేవుడు క్రమేపీ అతి భయంకరమైనటువంటి మానవ మృగములాగా తయారైనటువంటి ఆ చేష్టలతో ఏం చేస్తున్నాడు? తనకు తానుగా పూర్తిగా ప్రకృతిని, దేవుడు సృష్టించిన ఈ సృష్టిని మరి నాశనం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. అనేకమైన యుద్ధాలు, ఆకలి, మరి ఆర్తనాదాలు, అలాగే సహజమైనటువంటి విపత్తులు అయితేనేమి, చాలా రకాలైనటువంటి భయంకర పరిస్థితులు మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. ఇలాంటి దినములు మనకు మంచివి కావు. దినములు చెడ్డవి ప్రియులారా. జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఎంతో ఆసన్నము మనకు. అలాగే ఈ చెడ్డ దినాల్లో రెండవ విషయం ఏంటంటే మానవ సంబంధాలు లేవు. మానవ సంబంధాలు లేవు. మానవునికి సంబంధం అంటే మానవత్వం అనేటువంటిది పూర్తిగా తుడిచిపెట్టుకోబోయారు. మత్తయి సువార్త అదే 24వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే చూడండి, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారునంట. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ప్రేమను చల్లారిపోయేటువంటి దినములు. ప్రేమలు లేవు. తండ్రి కంటే కొడుకుకు ప్రేమ లేదు, తల్లంటే కూతురికి ప్రేమ లేదు, బిడ్డలంటే తల్లిదండ్రులకు ప్రేమ లేదు, తల్లిదండ్రులంటే బిడ్డలకి ప్రేమ లేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. కేవలము డబ్బు, కేవలము వారి నుంచి వచ్చే అవసరత ద్వారానే ప్రేమించే స్థితిలో ఉంటున్నాం ప్రియులారా. ఒక వృత్తాంతం ఈరోజు చూశాను. తల్లి తండ్రి, ఒక కుమారుడు ఒక కుమార్తె. కుమారుడికి పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు. కుమార్తెకు పెళ్ళయింది, భర్త చనిపోయాడు. చాలా పాపం విషాదకరమైన పరిస్థితిలో ఉంటే తల్లిదండ్రుల దగ్గర ఉన్న కొంత భూమిని ఆ కుమార్తెకు ఇచ్చారు. పాపం ఆ బిడ్డ జీవించలేదు కదా, ఒక 20 సెంట్లు ఇద్దామని కుమారుడి దగ్గర నుంచి తల్లిదండ్రులు ఇద్దరు తీసి ఆ కుమార్తెకు కొంత రాసి ఇచ్చారు. అప్పుడే వీడికి చాలా కోపం వచ్చేసింది. ఎందుకు రాసిస్తావు? అప్పటి నుంచే గొడవలంట. అయితే వాడు ఏం చేశాడంటే పొలంలోకి వెళ్ళిపోయి కుమార్తెకి ఇచ్చిన పొలాన్ని మొత్తం నాశనం చేయాలనే ఉద్దేశంతో ట్రాక్టర్ తీసుకుని వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు ఇద్దరు అడ్డుపడ్డారు. ఒరే వద్దురా, నీ చెల్లెలురా, అలా చేయొద్దు నాయన, వద్దు నాయన, దండం పెడతామంటే వినకుండా ట్రాక్టర్తోనే ఆ పొలమంతా నాశనం చేయడానికి వెళ్ళిపోయాడు. వీళ్ళు అడ్డుపడ్డారు, కేవలం అడ్డుపడ్డారు. ఏదో కనీసం మమ్మల్ని చూసైనా ఆపుతాడేమో అని ట్రాక్టర్కి అడ్డుపడ్డారంటే ఇద్దరు, తల్లి తండ్రి. కుమారుడు ఏం చేశాడో తెలుసా? ట్రాక్టర్ను వాళ్ళ మీదకి పోనిచ్చాడు. భయపడి ఆ పక్కన తోట ఉంటే అక్కడ దాక్కున్నారంట. తోటలోకి కూడా ట్రాక్టర్ను పోనిచ్చేశాడు. ఇద్దరిని తొక్కిచ్చేసి శవాలుగా మార్చేశాడు. చంపింది ఎవరమ్మా? కన్న బిడ్డ, కన్న కొడుకే. మానవత్వం లేదు, మానవ సంబంధాల్లో ప్రేమ లేదు. అతి భయంకరమైనటువంటి దినాల్లో మనము బ్రతుకుతున్నాం. అదే దేవుడు చెప్తాడు. ఏం చెప్తాడండి? 12వ వచనంలో, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ లేదండి. ప్రేమ చల్లారిపోయే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. నాకు ఆ వృత్తాంతం చదవగానే చూడండి, కళ్ళ ముందే తల్లి తండ్రి ఇతనికి కొంత భూమి ఇచ్చి గొప్పగా చూసుకుంటే ముసలివారి తల్లిదండ్రులు ఇద్దరు పాపం, వారిద్దరిని అతి భయంకరంగా కొడుకే చంపేస్తే ఇక తల్లిదండ్రుల పరిస్థితి ఏంటండి? ఎవరికి చెప్పుకోవాలి? బిడ్డల గురించి మేము ఎవరికి మొరపెట్టుకోవాలి? బిడ్డలు తల్లిదండ్రులను చంపుతున్నారు, తల్లిదండ్రులు బిడ్డల్ని చంపుతున్నారు, పుట్టిన బిడ్డలను చంపుకుంటున్నారు, ఎదిగిన బిడ్డలను చంపుకుంటున్నారు. అతి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనము ఉంటున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే
బోధను తిరస్కరించేటువంటి రోజుల్లో ఉంటున్నాం. మూడవదిగా బోధను తిరస్కరించేటువంటి రోజులు అంటే వారికి ఇష్టమైనటువంటి బోధను చెప్తే సంతోషిస్తాం. ఇష్టమైన బోధ, అమ్మా నీకు ఆశీర్వాదం, నీ కొడుకు ఆశీర్వాదం, నీకు ఆశీర్వాదం, నీకు దేవుడు బ్రహ్మాండమైన ఆశీర్వాదం ఇస్తాడమ్మా, నీకేం పని లేదు, మొత్తం నువ్వు ఎక్కడైనా తిరిగి ఏమైనా నీకోసం మేము ప్రార్థిస్తుంటాం, ఏం పర్లేదు, హ్యాపీగా ఉండు అని బోధలైతే వారికి చాలా ఇష్టం. అదే వారి లోపాలు ఎత్తి చూపిస్తే చాలా కష్టం, జీర్ణించుకోలేకపోతున్నారు. లోపాలు ఎత్తి చూపిస్తే జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్కసారి 2వ తిమోతికి రాసిన పత్రిక, పౌలు అపోస్తులుడైన పౌలు 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే, 2వ తిమోతికి రాసిన పత్రిక ఎందుకనగా జనులు హితబోధను సహింపక జనులు హితబోధలు సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసి సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఎలాంటి బోధలు కావాలంటమ్మా ఈ కాలంలో? కల్పనా కథలు, చక్కగా కల్పనా కథలు కల్పించి నీకు ఏ కష్టము రాదమ్మా, నీకు బ్రహ్మాండమైన జీవితం వస్తుంది, 50,000 కడితే చాలు, నీకేం ఇబ్బంది లేదు, 10,000 మనకు స్పాన్సర్ చేస్తే ఇబ్బంది ఏం లేదు. చక్కగా కల్పనా కథలు చెప్పి నిమ్మళంగా మన జీవితాల్ని వేరే బోధల వైపుకు త్రిప్పుతారు. అసలైనటువంటి బోధలు కాకుండా ఏం జరుగుతాయి? జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, అంటే తమకు ఎలాగైతే బోధ కావాలో, ఎలాంటి బోధ అయితే వారికి ఆశిస్తారో అలాంటి బోధ చెప్పే బోధకులను ఏర్పరచుకుంటారంట. సత్యము చెప్పే బోధకులు ఇష్టపడరు. నిజమైనటువంటి దేవుని ప్రేమను, నిజమైనటువంటి దేవుని శక్తిని, లేక రాబోయే ఉగ్రతను గురించి నిష్పక్షపాతంగా తెలియజెప్పే బోధకులంటే వారికి ఇష్టం ఉండదంట. అలాంటి దినాల్లో మనం ఉంటున్నాం. అతి భయంకరమైనటువంటి దినాలు. వారు తమ సొంతగా బోధకులను ఏర్పరచుకొని వారికి ఎలాంటి బోధకులైతే ఇష్టమో వారినే వారు పెట్టుకుంటారంట. అయితే మరొకటి చూస్తే యేసయ్య నామము పైన విరోధంగా పెరిగేటువంటి రోజులు. యేసయ్య నామమును అతి భయంకరంగా యేసయ్య నామమును మరి వేరే విషయాల కొరకు వాడేటువంటి రోజుల్లోకి వచ్చేస్తున్నాం. నాకు తెలిసి ఒక యూట్యూబ్లో ఒక సహోదరి, క్రిస్టియన్ సహోదరి ఏమంటుందామి, నేనే దేవుణ్ణి, నాలోనే యేసు ప్రభు ఉన్నాడు, నన్ను పూజిస్తే ఆయన పూజించినట్టు, నాకు కానుకలిస్తే ఆయనకి ఇచ్చినట్టు, రండి అని ఆమె బాగా ఊగుతూ ఉంది. ఆమె చేయి పట్టుకొని దండం పెట్టుకొని అందరూ ఆమెని పక్కకు పోతున్నారు. ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్ సిటీలో జరిగింది. హైదరాబాద్ సిటీలో ఆమె వింత ప్రవర్తన చూసి చాలామంది ఆమె ఇంటికి వస్తున్నారు, ఆమెకు వందనాలు చెప్తున్నారు. అమ్మా నువ్వే మాకు రక్షణ, నువ్వే మాకు రక్షణకర్తవు, అమ్మా నువ్వే మాకు దేవునికి వారధివి నువ్వేనమ్మా అంటే, అవును నేనే రా మీకు గుతి, నేనే రా అంటుంది ఆమె విచిత్రంగా ప్రవర్తిస్తుంది. యేసు నామమును వ్యర్థముగా విచిత్రమైనటువంటి తమ సొంత ప్రయోజనాలకు వాడుకునేటువంటి రోజులు. ఎవరు మంచివారో, ఎవరు నిజమైన బోధకులో, ఎవరు అబద్ధ బోధకులో తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఉంటున్నాం. చాలామంది చెప్తారు, అమ్మ ప్రార్థనకి వెళ్ళిపోతాను, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాను సార్, నేను ప్రార్థనకి ఎక్కడ పడితే ఎక్కడ పాట కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతాను సార్, అబ్బా బలిష్టం సార్ నాకు, ఎక్కడ ప్రార్థన హలోలే చెప్తే వెళ్ళిపోతాను సార్, అంతేను నాకు కావాల్సింది అదే సార్, ఇంకెక్కడికైనా వెళ్ళిపోతా. అమ్మా మంచిదే, వెళుతున్నావు కరెక్టే, వెళ్ళినటువంటి సేవకులు నిజమైన సేవకులో కాదో
వారు చెప్పే బోధ నిజమైనదో కాదో జాగ్రత్త. గ్రహింపు మనకుంటే గ్రహించగలము, లేని ఎడల మనము కూడా వారి ద్వారా ఎంతో భయంకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాం. ఇలాంటి దినాల్లో మనం ఉంటున్నాం ప్రియులు దేవుని బిడ్డలారా. ఇలాంటి దినాలు ప్రకృతిలో అనేకమైనటువంటి మార్పులు జరిగి, అలాగే మానవ సంబంధాల్లో ప్రేమ ఆప్యాయతలు కరువైనటువంటి దినాల్లో ఉంటున్నాం. అలాగే బోధను తిరస్కరించేటువంటి జనుల మధ్యలో మనం జీవిస్తున్నాం. అలాగే యేసయ్య నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించేటువంటి జనుల మధ్యలో ఇలాంటి దినాల్లో మనము ఉంటున్నాం. అయితే ఇలాంటి దినాల్లో మనం ఉంటే మనకు ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవితం గడపాలి? ఇలాంటి బ్రతుకు మనం బ్రతికి పరలోకానికి పోకుండా నరకానికి పోయే వారంగా ఉంటున్నాం. కానీ ఎలాంటి జీవితం మనం గడిపితే ఇలాంటి దినాల్లో, ఈ చెడ్డ దినాల్లో మనం దేవునితో ఉంటామంటే ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 2వ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదామండి. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఎలా ఉండాలమ్మా? భక్తితోను ప్రవర్తనతోను ఎంతో జాగ్రత్త గలవారమై ఉండాలి. అజాగ్రత్త పనికిరాదమ్మా, ఎంతో జాగ్రత్త. ఈ దినములలో మనము మొట్టమొదటిగా ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి మన ప్రవర్తన విధానము ద్వారా, లేక మనము జీవించే క్రమము ఎలా ఉంటుందో చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. అయ్యా నీవెప్పుడు ఇస్తావయ్యా? నీ రాకడకు సూచనలు జరుగుతున్నాయి. నీ రాకడకు సంబంధించినటువంటి అన్ని సంగతులు మా కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి నాయనా. వాటన్నిటిని బట్టి నన్ను నేను జాగ్రత్తగా ప్రవర్తనలో ఉంటున్నానా లేదా అని మనం అనుకుంటూ మనల్ని మనం సరిచేసుకుంటూ జీవితం గడపాలి. అలాంటి దినాల్లో, ఇలాంటి భయంకరమైనటువంటి చెడ్డ దినాల్లో మనం ఉంటున్నప్పుడు మన జీవితాన్ని ఎలా గడపాలమ్మా? జాగ్రత్తతో మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించాలి. అలాగే ఎలా జీవించాలి? పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తితో ఎంతో జాగ్రత్త గలవారమై మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, చాలా భయంకరమైనటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. అంతిమ కాలం వస్తూ ఉన్నది, యుద్ధములు జరుగుతున్నాయి. యుద్ధముల విశేషాలు మనకు వార్తల ద్వారా ఎప్పటికప్పుడు వినబడుతూ ఉన్నాయి. రేపేమి జరుగుతుందో తెలియదు, ఎప్పుడు అటాక్ చేస్తారో తెలియదు, ఎప్పుడు ఏ మిసైలు ఎలాంటిది మన ఉపద్రవము మన మీదకు వస్తుందో తెలియదు. కానీ జాగ్రత్తగా ఉండాలి. భక్తి గల వారమై మన ప్రవర్తన విషయంలో ఎప్పుడైతే మనం పడిపోతామో, ఎప్పుడు ఏ స్థితిలో మనం పడిపోతామని అతి జాగ్రత్తతో మన ప్రవర్తన మనం కాపాడుకుంటూ ఈ చెడ్డ దినాల్లో మనము జీవించాలి. మరొకటి ఏంటంటే రెండవదిగా ప్రార్థనలో నిబద్ధతతో మనం జీవించాలి. ప్రార్థనతో చాలామందికి పాటలు వినడం చాలా ఇష్టం కదమ్మా. పాటలు వినడం ఇష్టం, వాక్యం వినడం ఇష్టం, మరి పాటలు పాడడం ఇష్టం, అన్నీ ఇష్టం. కానీ ప్రార్థన చేయాలంటే 5 నిమిషాల కంటే ఎక్కువ చేయలేదు. సొంతగా కలిసి
కలిసి అందరిలో కూర్చుంటే అబ్బా చాలా గంట సేపైనా చేస్తాం. కానీ మనముగా వ్యక్తిగతంగా దేవునితో ఎంతసేపు గడపగలుగుతున్నాం? వ్యక్తిగత ప్రార్థన దేవునితో మనం ఎంతసేపు గడపగలుగుతున్నాం? ప్రార్థనలో మనం ఎంతసేపు దేవునితో సాన్నిహిత్యంగా ఉండగలుగుతున్నాం? ఆయనతో మనం మాట్లాడుతూ, ఆయనను చూస్తూ, ఆయన ముఖదర్శనము చేస్తూ, ఆయనతో మనము ఎంత సమయం గడపగలుగుతున్నాము? ఈ చెడ్డ దినాల్లో చాలామంది ఇప్పుడు ఏమొచ్చాయమ్మా సెల్ ఫోన్లు కదా, ఎంత సమయమైనా దాంతో గడుపుతాం, ఎంత సమయమైనా గడుపుతాం. ఒక టీచరు ఒక అమ్మాయి విద్యార్థి సెల్ ఫోన్ ఒకటే చూస్తుందంట. ఆ టీచర్ లాగేసుకుంది ఆ అమ్మాయి దగ్గర నుంచి. ఏమ్మాయి, ఎన్నిసార్లు చెప్పాను నీకు సెల్ ఫోన్ వాడొద్దని, ఇచ్చేసేయి అని చెప్పి లాగేసుకుని తీసుకొని వెళుతుంటే టీచర్, సహజంగా ఉపాధ్యాయులకు పిల్లలు భయపడతారు కదే, అయితే ఆ టీచర్ లాగేసుకుని వెళుతుంటే ఈ విద్యార్థి పిచ్చి పట్టినట్టు ప్రవర్తించి ఏం చేసిందంటే చెప్పు తీసుకొని టీచర్ని కొట్టింది. దేంతో? చెప్పుతో. చూడలేని కార్యాలు ఈ దినాల్లో మనము చూస్తున్నాం. వినలేని వార్తలు, అసలు చూడమేమో అనుకున్నటువంటి కార్యాలు ఈ దినాల్లో చూస్తున్నాం. ఆశ్చర్యం వేసింది. స్టూడెంట్స్ని కొట్టే టీచర్ని ఇప్పుడు దాకా చూస్తున్నాం, కానీ స్టూడెంట్ అమ్మాయి ఒక అమ్మాయి చక్కగా, మరి ఆ అమ్మాయి చదువుకుంటున్నటువంటి అమ్మాయి చెప్పు తీసుకొని నా సెల్ ఇస్తావా లేదంటే నేను కొట్టేసింది చెప్పుతో. టీచర్ని కొట్టేసింది. ఎప్పుడు సెల్ ఫోన్లో గేములు, సెల్ ఫోన్లో ఆడడం, సెల్ ఫోన్లు చూసుకుంటూ సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. టీవీని చూసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, షికార్లు చేసుకుంటూ, ఆనందంగా బార్ల దగ్గర సిగరెట్లు తాగుతూ చక్కగా మన జీవితాన్ని మనం గడుపుకుంటూ యథేచ్ఛగా మన సమయాన్ని మనం గడుపుతున్నాం. టైంపాస్ కావట్లేదు అంటారు చాలామంది. రే టైంపాస్ లేదురా, ఈరోజు వచ్చేరా మావా ఎక్కడికి, టైంపాస్ కావటం లేదంట. యువతకి ఈ దినాల్లో ఏం కావటం లేదు, టైం పాస్ కావటం లేదంట. టైం పాస్ అక్కడికి వచ్చేసి మనోళ్ళందరినీ ఆడకు రమ్మను, ఆడకు పోయి మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దినములు చెడ్డవి, దినములు చాలా చెడ్డవి. ఏ క్షణమునో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ప్రార్థనలో నిబద్ధతతో మనము దేవుని చిత్తమును కనిపెట్టుకుంటూ ప్రార్థనలో గడపాలి. మూడవదిగా చూస్తే 2వ తిమోతికి రాసిన పత్రిక మరి 4వ అధ్యాయము, తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే, ఇందాక చూసాం. ఓకే, 3-4 వచనాలు ఇక్కడ చూస్తే సత్యమును మనము గట్టిగా పట్టుకొని నివసించాలి అంటున్నారు. ఎందుకయ్యా అంటే అసత్యమైనటువంటి క్రియలు చాలా జరుగుతాయి కదమ్మా. అసత్యమైనటువంటి క్రియలు చాలా జరుగుతుంటాయి. అయితే సత్యాన్ని మనము కనిపెట్టాలి, సత్యమునే మనము కనిపెట్టాలి. అదే ఇక్కడ చూస్తే 4వ వచనం, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వస్తుంది అన్నారు. అయితే మనము గమనించాల్సినటువంటిది ఏంటంటే సత్యమైన బోధయందు మనసు పెట్టాలి. అనేకులు వచ్చి మనకు అనేకమైనటువంటి అబద్ధాలు చెప్తారు, రకరకాలుగా మనకు బోధనలు వినిపిస్తారు, రకరకాలైనటువంటి అద్భుత కార్యాలు కూడా చేస్తారు మన మధ్యలో. వారు చేసే కార్యాలు చూసి మనం ఎంతగానో మరి ఆకర్షితులయ్యి వారి దగ్గరికి వెళుతాం. అసత్యమైనటువంటి బోధకుల వైపు మనము ప్రయాణాన్ని కొనసాగిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దినములు చెడ్డవి. అలాంటి వారి వైపు వెళితే మన జీవితం ఏమవుతుంది? చాలా దారుణమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. అలాంటి వారి వైపు వెళితే మన జీవితము తప్పుడు బోధలకు లొంగిపోయి బైబిల్ సత్యాన్ని పూర్తిగా మనము ఏం చేస్తాం? పక్కన పెట్టేస్తాం. బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను కాకుండా అసత్యమైనటువంటి బోధల వైపు మనం ఆకర్షించబడి
అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకొని శాపగ్రస్తులమైపోతాం దేవుని బిడ్డలారా. అయితే నాలుగవ అంశం చూస్తే మనమంట ప్రేమలో నడవాలి. దేవుని ప్రేమలో నడవాలి. ఈ రోజుల్లో దేవుని ప్రేమలో నడవాలి. దేవుని ప్రేమ చాలా గొప్పదమ్మా కదా. మనుషుల ప్రేమలు అవసరాన్ని బట్టి ఉంటాయి. మనుషుల ప్రేమలు డబ్బుతో ముడిపడతాయి. మనుషుల ప్రేమలు పేగుబంధంతో ముడిపడతాయి కదమ్మా. కన్న బిడ్డలతో ఒక ప్రేమ, అక్క చెల్లెళ్ళ మధ్యలో ఒక ప్రేమ, మరి భార్యాభర్తల మధ్యలో మరొక రకమైనటువంటి ప్రేమతో ఉంటాయి. అయితే వీటన్నిటినీ కాదు, కానీ యేసయ్య ప్రేమతో మనం నడవాలి. యేసయ్య ప్రేమతో నడవాలి. అప్పుడే మనము ఇలాంటి చెడ్డ దినాల్లో మనల్ని మనము సరిచేసుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానులలాగా మనము జీవించగలుగుతాం. అజ్ఞానుల వలె జీవిస్తే నరకానికి వెళుతాం. జ్ఞానుల వలె మన హృదయములను చక్కగా దేవుని వాక్యం వైపు త్రిప్పుకొని ఎలాంటి జ్ఞానపు బోధని మనం అనుసరించాలో నేర్చుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళుతాం. ఎప్పుడు వెళుతాం? ఈ 4 అంశాలు మనసులో ఉంచుకుంటే. మొట్టమొదటిగా దేవునితో జీవితం గడపాలి. రెండవదిగా ప్రార్థనలో మనం నిబద్ధత కలిగి జీవించాలి. మూడవదిగా సత్యమైనటువంటి బోధకులను మనం నమ్మాలి. సత్య మార్గాన్ని మనం కరెక్ట్గా అన్వేషించుకుంటూ వెళ్ళాలి. అబద్ధమైనటువంటి బోధల జోలికి వెళ్ళకూడదు. 4వదిగా యేసయ్య ప్రేమలో మనము నడవాలి. ఇలా నడిస్తే, ఇలాంటి మార్గములో మనం వెళితే ఈ చెడ్డ దినాల్లో మనల్ని మనము నరకాగ్నికి పోకుండా మనల్ని మనము దేవుని ప్రేమకు దగ్గరగా తీసుకుని వెళుతూ దేవుని పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని మనము చక్కగా దేవునిలో జీవించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులని దేవుడు మనకు కల్పిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దినములు చెడ్డవి, దినములు భయంకరమైనవి. ఈరోజు ఉన్న దినము రేపు ఉండదు. ఇలాంటి క్షేమకరమైన మందిరములో మనము నివసిస్తూ చక్కగా దేవుని వాక్యాన్ని వింటున్నాం. అలా ఉత్తర భారతదేశానికి వెళితే ఇంతటి క్షేమకరంగా లేవు దేవుని బిడ్డలారు. ఇంతటి ప్రశాంతత మనకు దొరకదు. ఏ క్షణమున ఎవరు వస్తారో, ఏ క్షణమున ఎటువైపు నుంచి ఏ గుంపు వస్తుందో మనకు తెలియకుండా భయముతో కొండ గుహలలో ఇళ్లల్లో దాంకొని ప్రార్థన చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి దేవుని బిడ్డలారు. ఉత్తర భారతదేశంలో అతి భయంకరమైనటువంటి స్థితుల్లో ఉంటున్నారు క్రైస్తవులైన వారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నాకైతే దేవుడు చక్కటి మందిరాన్ని ఇచ్చి రక్షణ పొందడానికి కాపరులనిచ్చి మిమ్మల్ని కాచుతూ చక్కగా మిమ్మల్ని మార్గంలోకి నడిపించడానికి దేవుని శక్తిని ఆ బిడ్డలకు ఇచ్చాడు. ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక జాగ్రత్తగా మనం ఏం చేయాలి? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనము ప్రవర్తించాలి. అట్టి జ్ఞానము దేవాది దేవుడైన యేసయ్య మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రమునైనా పరిశుద్ధుడైన తండ్రి, నీ కొందనాలు. మమ్మల్ని కాచి కాపాడే దేవుడవు, నీ కొందనాలు తండ్రి. నిజమేనాయనా, అతి భయంకరమైనటువంటి దినాల్లో మేము బ్రతుకుతుండగా తండ్రి మమ్మల్ని మీరు కాపాడుతున్నందుకు నీ కొందనాలు. మాకు ఈ క్షేమకరమైనటువంటి మందిరాన్ని ఇచ్చి క్షేమకరంగా మమ్మల్ని నడిపించే సంఘ కాపరినిచ్చారు నాయన, నీ కొందనాలు తండ్రి. అనేకమైనటువంటి శత్రువుల చేత చంపబడుతున్న బిడ్డలు ఉన్నారు. సేవకులని బాధించేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం నాయన. సేవకులని నలిగేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం నాయన. క్షేమకరంగా మేము ప్రార్థించలేని స్థితుల్లో బిడ్డలు ఉంటున్నారు తండ్రి. మమ్మల్ని అయితే యేసయ్య మీరు కాపాడారు. మమ్మల్ని అయితే చక్కగా నీ సన్నిధిలో కూర్చొని నిన్ను ధ్యానించుటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీ కొందనాలు నాయన. యేసయ్య, ఇటు మార్గమును మాకు ఇచ్చినందుకు నీ కొందనాలు. ఇటు క్షేమకరమైన జీవితాన్ని మాకు ఇచ్చినందుకు నీ కొందనాలు తండ్రి. మేము ఇంకా జ్ఞానం వలె ఉన్నామేమో తండ్రి నాయన. జ్ఞానమును మాకు అనుగ్రహించు నాయన.
వృధాగా సమయమును గడుపుతున్నామేమో తండ్రి. అయ్యా, సమయమును పోనీయక ప్రార్థనలో ఆయన వాక్యముతో ఎల్లప్పుడూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నీ సన్నిధిలో మేము గడపడానికి నీ కృప మాకందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.